భారత్ పాక్ మధ్య వివాదం ముదురుతోంది. రెండు దేశాల మధ్య కీలకంగా ఉన్న సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిన్న మోడీ అధ్యక్షతన జరిగిన సిసిఎస్ మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే అటారీ వాఘు బార్డర్ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాలపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధు జలాలను ఆపడం అంటే యుద్ధం ప్రకటించమేనంటూ చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా పాక్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. భారత్తో అన్ని వ్యాపార సంబంధాలకు తెగదెంపులు తెంచుకుంది. సైన్యానికి సెలవులు రద్దు చేసిన పాక్ ప్రభుత్వం భారత్ దాడి చేస్తే తిప్పుకొట్టాలని ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రేమ్. రాజేంద్ర, మీరన్నట్టుగా అయితే పహల్గామ్లో జరిగినటువంటి తీవ్రమైనటువంటి చర్య తర్వాత భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితం అయితే ముఖ్యంగా పాకిస్తాన్ మొన్న జరిగినటువంటి రీసెంట్గా జరిగిన ఇటువంటి ఈ దాడి వెనుక పాకిస్తాన్ కుట్ర ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్కి సంబంధించినటువంటి మన దేశంలో ఎవరైతే ఉన్నారో వారి వీసాలను రద్దు చేస్తున్నాం. ఒకవైపు మెడికల్ వీసాకు సంబంధించి మెడికల్గా ఎవరైతే వచ్చారో వారంతా 29 లోపు దేశాన్ని విడిచి వెళ్ళాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరొక వైపు సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి విషయంపై కూడా స్పష్టంగా అయితే 1960లో రెండు దేశాల మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందంపై కూడా, ఎందుకంటే రీసెంట్గా దాదాపు ఆ దేశానికి సంబంధించి 26 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం, అది ఒక టూరిజం ఉన్నటువంటి టూరిస్టు ప్లేస్లో వచ్చినటువంటి టూరిస్టులపై ఈ దమనకాండను ఖండిస్తూ ఇటు దేశంలో ప్రపంచ దేశాలు కూడా దేశానికి మద్దతు ఇస్తున్నాయి. మరొకవైపు చాలా సీరియస్గా తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీంతో వైపు పాక్ కూడా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థకు ఇటు రెండు దేశాల మధ్య ఉన్నటువంటి వాటిని కూడా రద్దు చేసుకోవాలి. ఒకటి వాటిపై కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాక్ ఆర్థిక వ్యవస్థ కూడా ఒక్కసారిగా కుప్పకూలిందని చెప్పి కుప్పకూలబోతున్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికీ